శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కెరీర్ మొత్తంలో చూసుకుంటే మీరు ఎక్కువగా అందరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారండి మ్యాక్సిమం కదా. అండ్ మంచి డైరెక్టర్స్ ఉన్నారు దాంట్లో, సక్సెస్ అయిన డైరెక్టర్స్ ఒక నలుగురు ఐదుగురు మంచి డైరెక్టర్లుగా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు. మీతో సక్సెస్ అయ్యి వాళ్ళు మంచి సినిమాలు చేస్తున్నారు కదా. అవును. నేను యాక్చువల్గా శ్రీ విష్ణు గారిని అడిగాను, ఏమన్నా ఒక ఫ్యాక్టరీ ఏమైనా పెట్టారా మీరు అందరు కొత్త వాళ్ళని అంటే, మీ కెరీర్ కూడా అంతే ఉంది, ఇద్దరిది కూడా అలానే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇనిషియల్ నుంచి ఏంటి అంటే విష్ణు నేను ఇద్దరం కలిసినే వాళ్ళం స్క్రిప్ట్స్. యూస్ టు బీ దర్ నాతో పాటు ఏదైనా ఐడియా కానీ స్క్రిప్ట్ కానీ తను మామూలుగా తను వింటున్నప్పుడు కూడా ఇద్దరం కలిసి అనేవాళ్ళం యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్. వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం. సో ఇద్దరం కలిసి స్క్రిప్ట్స్ ఆల్మోస్ట్ ఒక 600-700 కథలు ఉంటాం ఇద్దరం. ఓకే. నరేషన్లో రోజుకి 5-6 కథలు ఎన్నో రోజులు కూడా ఉన్నాయి నేను విష్ణు. జడ్జిమెంట్ ఉంటుందా అండి అన్ని కథలు వింటే? అంటే మనకు ఫస్ట్ 1 అవర్లో అర్థమైపోద్ది అంటే యూనిక్గా ఉందా లేదా. అంటే ఆ టైంలో సోలో అయిపోయే టైంలో ఏంటంటే విపరీతంగా వినేవాళ్ళం కథలు. అంటే ఆల్మోస్ట్ 700లో ఒక 10-15 కథలు బాగున్నాయండి. ఓకే. మిగతావన్నీ ఏంటంటే అవే రొటీన్ కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న ఫిల్మ్స్. అండ్ యాక్చువల్గా ప్రతినిధి కథ విష్ణు ఇది నాకు సెట్ అవ్వదు, ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ కథ తీసుకొచ్చి ఇది మీరే చేయాలి నా కోసం వినండి అన్నాడు. ఓకే. సో రైటర్ ఆనంద్ రవి ఫస్ట్ విష్ణుకి చెప్పాడు, ఇది మనం చేస్తే ఎవడు చూడ్డు, ఆయన చెప్తే వింటారు అట్లీస్ట్, సో అని చెప్పి ఈ బ్రాట్ దట్ స్టోరీ. ఓకే. సో దట్ వన్. అండ్ ఈవెన్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఎందుకంటే నేను ఇద్దరం ఆల్మోస్ట్ సిమిలర్ ఐడియాలజీ. నాది కొంచెం ఏంటంటే హీరో సెంట్రిక్, కొంచెం సొసైటల్ సైడ్ ఉంటుంది. తనది ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే ప్లాట్స్లో ఉంటుంది. అవును అవును. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ కొత్త దర్శకులనే కాదు కానీ మీకు పూరి జగన్నాథ్ గారిది ఒకటి ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ సినిమాకి దత్ గారి ద్వారా నేను వెళ్ళి కలిసింది పూరి గారిని. బట్ ఏంటంటే అప్పుడు ఉన్న సినారియోస్లో అది వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా ఆయనతోనే ఫస్ట్ మీటింగ్ అయింది, దత్ గారు వెళ్ళి కలవమన్నారు. సో ఆయన వెళ్ళి కలిశాను అండ్ ఆల్మోస్ట్ ఎక్కాల్సింది. బట్ అంత లోపల ఆయన వేరే ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ అవ్వడం, అంత లోపల బాణం స్టోరీ నచ్చడం. సో వీ స్టార్టెడ్ బాణం అండి. ఓకే ఓకే. కానీ రోహిత్ గారు మీకు పెద్ద సర్కిల్ ఉంది, అంటే వెనక పెద్ద సపోర్టర్స్ ఉన్నారు, నో డౌట్. ఇండస్ట్రీ పరంగా కూడా సపోర్ట్ అంత ఉంది, కానీ గ్రాఫ్లో ఒక పెద్దవాళ్ళు లేరు అనిపించిందా ఏమన్నా మీకు? లేదండి. అంటే నాకు బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్ చేయాలి ఇది అనేది ఎప్పుడు డెఫినెట్గా యూ విల్ ఆల్వేస్ వాంట్ టు వర్క్ విత్ డిఫరెంట్ డైరెక్టర్స్. బట్ డెఫినెట్గా ఒక కథ, ఈ కథకి ఇతను సెట్ అవుతాడంటే ఆ కథ వస్తుందని నమ్ముతాను నేను. అట్లానే కదా, అంటే పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, కాంపౌండ్స్ కూడా పెద్దవి కావచ్చు, మిగతాయి మీకు ఇమీడియట్గా రెడ్ కార్పెట్ కొన్ని విషయాల్లో జరిగే విషయం. బట్ అయినా కానీ మీరు కొత్త వాళ్ళకే ఎంకరేజ్ చేశారు మీరు మ్యాక్సిమం. అంటే నాకు కథను ఎక్కువ నమ్ముతానండి. ఓకే. ఐ బిలీవ్ ఇన్ స్టోరీ. పేర్లు ఇవన్నీ ఏంటంటే థియేటర్కి తీసుకురావడం వరకు హెల్ప్ అవుతాయి. ఓకే. నెంబర్స్ కూడా అంతేనా? అంతే. నెంబర్స్ ఇప్పుడు నెంబర్స్ కూడా అంతే వస్తాయి అంటే మీకు ఇవాళ ఒకప్పుడు డెఫినెట్గా ఏంటంటే డైరెక్టర్ని కాంబినేషన్ బట్టి ఓపెనింగ్ అనేది ఉండేదండి. రైట్. ఇవాళ ట్రైలర్ ఇంపాక్ట్ని బట్టి ఓపెనింగ్ అండి. మనం జనాల్ని ఎగ్జైట్ చేస్తే ఏ సినిమాకి ఎంత ఓపెనింగ్ వస్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుందో ఒక బ్రాకెట్ అనేది లేదు. అంతకుముందు ఏంటి, ఈ స్థాయి సినిమా ఇంతవరకే చేస్తుంది, ఈ పెద్ద సినిమాలు అయితే ఇంత చేస్తాయి అనే ఒక బ్రాకెట్ ఉండేది. ఇవాళ ఏ సినిమా హిట్ అయితే ఎంత చేస్తుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఒకటి, హనుమాన్ ఒకటి. అంత కాంపిటీషన్లో అంత పెద్ద కాంబినేషన్ సినిమా, గుంటూరు కారం, త్రివిక్రమ్ గారిది మైండ్. ఆ టైంలో హనుమాన్ అనేది ఒక చిన్న సినిమా దాంతో కంపేర్ చేస్తే. బట్ ద ఇంపాక్ట్ హనుమాన్ క్రియేటెడ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కంటెంట్. డైరెక్టర్ అంతకుముందు చేసిన సినిమాలు దే డిడ్ గుడ్, డీసెంట్. కానీ లేకపోతే జాంబీ రెడ్డి కానీ డీసెంట్గా చేసాయి. బట్ హనుమాన్ అనేది కంటెంట్ ఎగ్జైట్ చేశారు ఆడియన్స్ని, టీజర్తో, ట్రైలర్స్తో, సాంగ్స్తో, అండ్ థియేటర్కి రప్పించారు. అండ్ థియేటర్లో కంటెంట్ ఎగ్జైట్ చేసింది. వన్స్ దట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో హౌ మచ్ ఫిల్మ్ విల్ కలెక్ట్. సీతారాం ప్రాజెక్ట్ వచ్చిందా మీ దగ్గరికి? లేదండి, సుమంత్ గారి క్యారెక్టర్ అడుగుదామని హను అనుకున్నాడు. హను ఇస్ అ గుడ్ ఫ్రెండ్ నాకు. ఓకే. సో నేను హను ఎప్పుడో అందాల రాక్షసి అప్పటి నుంచి
బాగా పరిచయం నాకు. Hmm. సో యాక్చువల్గా మధ్యలో తను వచ్చి ఒక ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఫర్ 4-5 ఫిల్మ్స్ జరుగుతున్నాయి నావి. ఇమ్మీడియట్గా అయితే నేను చేయలేనురా, నువ్వు అసలు కథ కూడా చెప్పకు, నువ్వు ఇప్పుడు కథ చెప్పావంటే మళ్ళీ నేను ఎక్కడ చేయాల్సి వస్తుందో, నువ్వు కథ కూడా చెప్పకు నాకు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయిపోయాను నన్ను, నువ్వు ఆగస్ట్ అంటున్నావు, ఆగస్ట్కి నేను చేయలేను, నువ్వు కథ కూడా చెప్పకు నాకు అని చెప్పి అలా ఉండేవాడిని. బట్ సీతారామంకి హీ వాంటెడ్ టు సుమంత్ గారు చేసిన రోల్కి అడుగుదామని ట్రై చేసాడు. ఓకే. బట్ దాని తర్వాత ఇట్ డెంట్ కమ్ టు మీ, తర్వాత తెలిసింది ఇలా అడుగుదాం అనుకున్నాడు అని. ఓకే. ఓకే. నాకు ఇంకో ఫిల్మ్ కూడా, ఇది మన ప్యారడైజ్ కూడా. ప్యారడైజ్ తను వచ్చాడండి, శ్రీకాంత్. అంటే నేను చేస్తానా చేయనా అనేది కూడా నాకు తెలియదు. బట్ శ్రీకాంత్ నాకు ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. దసరా తన వే తను నరేట్ చేసిన విధానానికి. సో తను వచ్చి కలిసాడు, కలిసి మెసేజ్ చేశాడు, ఇలా సార్ ఇలా ఒక దీనికోసం అనుకుంటున్నాం అంటే, అవునా శ్రీకాంత్, సరే ఐల్ మీట్ యూ అని చెప్పి తర్వాత నేను ఊళ్ళో లేను, వచ్చాక కలిసాను. లేదు సార్, నాకెందుకో మళ్ళీ రీరైట్ చేసినప్పుడు అది చిన్నదైపోద్దేమో అనిపించింది సార్ మీకు అన్నాడు. నో ఇష్యూస్, అదేం లేదు, నేను చేస్తానా చేయనా తెలీదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ యూ అని చెప్పి వచ్చాను అంతే.